సార్ సార్ నేనేం చెప్తున్నానంటే సస్పెన్షన్ అనేది ఎక్కడైనా ఉద్యోగులు కానీ ఏదైనా సరే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అంటే ఏదైనా మనం పార్టీలలో బహిరంగంగా చర్చించలేని అంశాలు కొన్ని ఉంటాయి. అంటే ఇక్కడ మీరు మేము అంటే నేను 100% రామారావు గారితో ఏకీభవిస్తున్నాను. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఒక చర్య తీసుకునేటప్పుడు వితౌట్ రామారావు ఇంటిమసీ అంటే ఆయనకి తెలియకుండా ఇంకో రిపోర్ట్ అక్కడికి పోయి ఉండొచ్చు. వాట్ ఎవర్ సస్పెన్షన్ మీన్స్ దట్ ఈస్ తాత్కాలికం. దాని మీద నివేదిక కోరతారు ఆయన. సంపూర్ణమైన నివేదిక ఇవ్వచ్చు. ఈ రోజు మన జనసేనలో కూడా చాలా మంది భావోద్వేగానికి గురి ఇలా అలా అడిగారు. అంటే నేను వాళ్ళ భావోద్వేగం కూడా కరెక్ట్. బికాస్ ఎందుకంటే ప్రపంచంలో ఏ నాయకుడికి లేనటువంటి యువత ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉంది సార్. ఒకసారి ఇంకా కొంచెం డెప్త్ గా పోతే సార్, మా ఇంటర్నల్ మీటింగ్ లో రామారావు గారు కూడా ఉన్నారు అనుకుంటా. ఒక స్టేట్ బాడీ ఒక ఇంటర్నల్ మీటింగ్ లో అధ్యక్షుడు చెప్తాడు, మనకున్న ఆస్తే మన జన సైనికులు. వాళ్ళు భావోద్వేగంతో వాళ్ళకు ఇది కావాలి, ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలంటారు. పాలిటిక్స్ లో కుదరవు. పాలిటిక్స్ లో నాకు ఇప్పుడు ఏరా అంటే ఏరా అని వెంటనే అనేయాలి. ఇన్స్టెంట్ రిజల్ట్ కోరతారు నాయకులు. దానికి ఒక సంపూర్ణమైనటువంటి నివేదిక కోరతారు. దాన్ని చూసి చర్య తీసుకోవాలి. ఈ టైంలో ఆ ఇన్స్టెంట్ రిజల్ట్ కోరి వాళ్ళు దాన్ని సాటిస్ఫై కాలేనప్పుడు అక్కడున్న నాయకులందరినీ తిడతారు సార్, ఇంక్లూడింగ్ మేము కూడా. ఏం కాదు దానికి మా నాయకుడు మమ్మల్ని చెప్పింది ఏంటంటే పడదాం, వాళ్ళు మనవారు, మన బిడ్డలో మాట అంటారు, పడదాం కళ్యాణ్ గారితో సహా. అంటే ఇప్పుడు మీరు నిన్నటి నుంచి చూస్తే ఇంకెవరు ఉంటారండి, అదా అని పెడుతూనే ఉంటారు. అన్ని చూస్తానే ఉన్నాం. ఒకే ఒక మాట మాత్రం మాట్లాడగలిగినాం. ఇటువంటి టైంలో భావోద్వేగాలు సరికాదు అని తప్ప ఇంకేమనగలుగుతున్నాం సార్? ఓకే, ఆ లైన్ పెట్టినా కానీ మాతో సహా తిట్టేస్తున్నారు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను రామారావు గారికి అంటే ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే, పెద్దలు అవన్నీ, దీనికంటే ముందు ఒక లైన్ ఉటంకిస్తాను సార్. మాకు ఆనంద్ సాగర్ గారు ఏకపక్షంగా వ్యవహరించకూడదు అని నేను ఒక రిక్వెస్టో లేదా ఇంకోటో పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను అన్నాడు. ఈడ మనం ఒక నిమిషం ఓపెన్ గా మాట్లాడుకుందాం సార్. ఏకపక్షంగా ఆయన వ్యవహరించినాడు మా నాయకుడిని అంచడానికి మనం ఒక సొంత అన్నదమ్ములని ఆనంద్ సాగర్ గారే అన్నారు. ఒక అద్భుతమైన ఐకమత్యంతో ఉన్నామని అన్నారు. ప్రతి టీడీపీ అధికార ప్రతినిధికి, ప్రతి టీడీపీ ఎమ్మెల్యేకి, ప్రతి మంత్రికి, ప్రతి ఒక్కరికి తెలుసు కదా సార్. ఎవరు సార్ అంటే మినిమం ఈ స్థానాలంటే కాదు ఇవి, ఈ స్థానాలంటే కాదు ఇవి, ఈ స్థానాలంటే కాదు ఇవి అన్నప్పుడు నా మాట వినాలి సార్ మీరు. అన్నప్పుడు ఎంత భావోద్వేగానికి గురయ్యారు సార్ జన సైనికులు. ఇవేనా తీసుకోవాలి అన్నప్పుడు ఒక తండ్రి స్థానంలో మా నాయకుడు నిలబడి లేదు. మనం ఒక సమాజ శ్రేయస్సుకు ముందుకెళ్తున్నాం. మనం ఇప్పుడు ఉన్న రాక్షస పాలన తగ్గించి మమ్మల్ని అందరినీ కొన్ని వందల మీటింగుల్లో ఓదార్చారు సార్. కొన్ని వందల కాన్ఫరెన్సుల్లో మీరందరూ ఉత్సాహం కోల్పోవద్దని మాకు ఒక తండ్రి స్థానంలో నిలబడి మమ్మల్ని నిలబెట్టి మాకు ధైర్యాన్ని ఇచ్చి ఇప్పుడు ఏం కాలేదని నిలబెట్టినటువంటి మహనీయుడు, మహానుభావుడు సార్ పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ రోజు ఏకపక్షంగా ఏం సార్ ఏమన్నా అంటే, సార్ మనకు రావాల్సిన వాటా 60, 30, 10 అన్నారు కదా, 30 ఇవ్వడం లేదు. గట్టిగా అడగండి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అడగాలి సార్? పరిపాలించే వాళ్ళకి తెలియదా? నేను అడుగుతున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియదా అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి పోవాల్సిన వాటా కూడా లేదని? దాన్ని ఎందుకు పునరాలించుకోరు సార్? అవి కూడా పార్టీలే కదా. నేను అనకూడదో అనలేదో నాకు తెలియదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు మీరంతా ఓపెన్ గా మాట్లాడుకోకపోతే నష్టం జరగబోతుంది కళ్ళ ముందు. నేను అదే అంటున్నా. జనసేన పార్టీలో నా నాయకుడు మాట నాకు శిరోధార్యం. మాకు పదవులో, కిరీటాల్లో మాకు ఇంకోటో కాదు. అలాంటి వ్యక్తులం మేము ఆయన వేసే ప్రతి అడుగు ఆయన పాద ధూళి వెనక నడిస్తే చాలు. అది ఎన్నేండ్లైనా ఏ చేయబట్టుకుని ఆయన వెనక నడవడానికి సిద్ధపడినటువంటి సుశిక్షితమైన సైనికులం సార్ మేము. కానీ మాకు కూడా భాష, భావము, యాస మాకు కూడా తెలుసు కదా సార్. మరి పవన్ కళ్యాణ్ సార్ అడగాలి అని మా నాయకులు అడుగుతున్నారు. మీరు అన్ని చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీనో బీజేపీ అన్ని చూస్తున్నారు కదా సార్. అడగాలి అని అడుగుతున్నప్పుడు బట్ దీనికి నిర్ణయం తీసుకోవాల్సింది మాకు, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి ఒక తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి ఉన్నారు కదా సార్. బట్ ఇది మౌనంగానే అంటే ఏదో జరుగుతుంది వాళ్లకు అని ఇప్పుడు తెలుసుగా సార్. ఎందుకు అడగాలి సార్? మనకు ఒక కమిట్మెంట్ ఉంది. ఎందుకు మా నాయకుడు ప్రతిసారి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కోవూరులో 13లో 3 ఇవ్వమంటే ఎందుకు ఇవ్వరు?
రైల్వే కోడూరులో 5 ఉంటే 3 ఇవ్వమంటే ఎందుకు ఇవ్వరు? రాజమండ్రిలో 7 అని అడుక్కుంటూ ఉంటాడు సార్ మా నాయకుడు. ఇప్పుడు నాగేంద్ర గారు ఒక విషయం తల ఉంచి సార్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్ గా ఒక 4 నెలల క్రితం ఒక సభలో ఒక మీటింగ్ లో ఎన్నికలు అయిపోయాయి అని అనుకుంటే అది పొరపాటు, మనం అందరం కలిసి ముందుకెళ్ళాలి, మీరు జనసేన వాళ్ళని కలుపుకొని గ్రౌండ్ లో వెళ్ళండి, మీ ఇష్టానుసారంగా వెళ్ళొద్దని టీడీపీ ఎమ్మెల్యేని ఉద్దేశించి ఆయన మాట్లాడారు 2 సందర్భాల్లో. వెళ్ళాలి అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు సూచించిన సూచన ఏం తెలుసా సార్? మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మౌనంగా వింటున్నప్పుడు అక్కడ మాట్లాడిన లైన్ ఏం తెలుసా సార్? మన జనసేన పార్టీ మన వెనకలు రావడం లేదు, మనతో పార్టీ వస్తుంది. అది కూడా మన నాయకుడు ఇచ్చిన ఆదేశం సార్. అంటే ఎవరు సార్ మమ్మల్ని చేయబెట్టుకొని సమానంగా తీసుకుపోవాల్సిన వాళ్ళు? తెలుగుదేశం నాయకులే తీసుకెళ్ళాలి మిమ్మల్ని చేయబెట్టుకొని సమానంగా. అడగాలి సార్ మా నాయకుడు? ప్రతిసారి మా నాయకుడు మాట్లాడతారేంది? మా వాళ్ళకు భావోద్వేగం